మష్రూమ్ కర్రీ. ముందుగా 400 గ్రాముల మష్రూమ్స్ ను తీసుకుని శుభ్రంగా కడిగి 2 సగాలుగా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని వేడైన తర్వాత 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగిన తర్వాత 4 మీడియం సైజ్ టమోటాలని ప్యూరీ చేసుకుని వేసుకోండి. ఇంకా మష్రూమ్స్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ మష్రూమ్స్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా మగ్గుతాయి. కట్ చేసుకున్న 4 మిరపకాయలు కూడా వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని 2 నిమిషాలు ఈ మసాలా అంతా వేగిన తర్వాత గ్రేవీ కోసం 1/2 గ్లాసు నీళ్లు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 5 నిమిషాలు ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయినట్లే.